డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో మనము నార్మల్ ప్రెగ్నెన్సీ దానిలో ఉండేటువంటి సైన్స్ అండ్ సింటమ్స్ చూసాం కదా. ఇవాళ వీల్సి యాంటీ నాటల్ కేర్ లేదా ప్రీ నాటల్ కేర్ అంటే ఏమిటి చూద్దాం. నాటల్ అంటే ప్రసవం, యాంటీ అంటే ముందు. సో ప్రసవం కన్నా ముందు అంటే గర్భధారణ సమయంలో తీసుకోవాల్సినటువంటి కేర్ని ఏమంటాం మనము యాంటీనేటల్ లేదా ప్రీ నాటల్ కేర్. సో దాని డెఫినేషన్ ఏమిటి అంటే పీరియాడిక్ అంటే క్రమ తప్పకుండా అండ్ రెగ్యులర్ సూపర్విజన్ పర్యవేక్షణ చేయడం, ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ఎ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో గర్భిణీ స్త్రీకి ఎగ్జామిన్ చేయుట మరియు సలహాలు ఇచ్చుట అనేది చేస్తాం. దీని గురించి అబౌట్ ద డెలివరీ, దీన్ని మనము యాంటీ నాటల్ కేర్ అంటాం. సో ఈ కేర్ యొక్క ఎయిమ్స్, ఉద్దేశాలు ఏమిటి? ఫస్ట్ వన్, టు స్క్రీన్ ద హై రిస్క్ కేసెస్. ఏమన్నా రిస్క్గా అనిపించే కేసెస్ ఏమైనా ఉంటే మనం ముందే గుర్తించడానికి. ఉదాహరణకి చిన్న వయసులో పెళ్లి కావడం కావచ్చు, పొట్టిగా ఉన్న స్త్రీ పెళ్లి కావడం కావచ్చు, వీక్గా ఉన్న స్త్రీ పెళ్లి కావడం కావచ్చు, బలహీనంగా ఉండడము, అనీమియా ఉండడము, బీపీ ఉండడము, షుగర్ ఉండడం, ఇటువంటివన్నీ. ఇంకా ప్రివెంట్ ఆర్ డిటెక్ట్ ఆర్ ట్రీట్ అట్ ఎనీ ఎర్లియస్ట్ కాంప్లికేషన్. ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చేట్టుగా ఉంటే మనం గుర్తించి ముందే ట్రీట్ చేయడం. ఇంకొక ఉద్దేశం ఏంటి ఇక్కడ, ఎయిమ్స్ ఇక్కడ ఏంది, టు ఎన్ష్యూర్ కంటిన్యూడ్ మెడికల్ సర్వేలెన్స్ అండ్ ప్రొఫిలాక్సిస్. కంటిన్యూగా ఆమెకు ఔషధాలు ఇస్తూ పరీక్షణ చేస్తూ ఉండడం కూడా ఒక లక్ష్యం. టు ఎడ్యుకేట్ ద మదర్ అబౌట్ ద ఫిజియాలజీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ బై డెమాన్స్ట్రేషన్. సో గర్భిణీ స్త్రీకి గర్భధారణ అంటే ఎలా ఉంటుంది, ప్రసవ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది డెమాన్స్ట్రేషన్స్ అంటే ఏదో ఒక చార్ట్ లాంటిది కానీ వీడియో లాంటిది కానీ చూపించి ఆమెకు అవగాహన తెలిపించి ఎటువంటి ఆందోళనలు భయాలు లేకుండా చేయుట కొరకు కూడా ఈ ఏఎన్సి ఉపయోగపడుతుంది. ఇంకో లక్ష్యం ఏంటి అంటే టు డిస్కస్ విత్ ద కపుల్ అబౌట్ ద ప్లేస్, టైమ్ అండ్ మోడ్ ఆఫ్ డెలివరీ. సో ఆ దంపతులతో మనము డిస్కస్ చేయవచ్చు, ఎక్కడ ఏ టైంలో ఎటువంటి పరిధిలో ప్రసవం చేయించుకోవచ్చు. అదేవిధంగా పుట్టబోయే బిడ్డ యొక్క కేర్ గురించి కూడా డిస్కస్ చేయవచ్చు. టు మోటివేట్ ద కపుల్ అబౌట్ ద నీడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఇక్కడ దంపతులకు మనము ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ గురించి కూడా మనం వారిని ఎంకరేజ్ చేయడం కూడా వీలవుతుంది ఏఎన్సీలో. టు అడ్వైజ్ ద మదర్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్, పోస్ట్ నట్ల కేర్ అండ్ ఇమ్యునైజేషన్. తల్లికి రాబోయే కాలంలో ఎలా స్తన్యపానం, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ యొక్క టీకాల పట్టిక ఎలా ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ ఎడ్యుకేట్ చేయవచ్చు ఏఎన్సీలో. ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు ఏముంటాయి? టు ఎన్ష్యూర్ ఏ నార్మల్ ప్రెగ్నెన్సీ విత్ డెలివరీ ఆఫ్ ఎ హెల్తీ బేబీ ఫ్రమ్ హెల్తీ మదర్. ఆరోగ్యకరమైనటువంటి తల్లి నుంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువు యొక్క ప్రసవం అనేది మనము ఎన్ష్యూర్ చేయడానికి ఈ ఏఎన్సి అనేది మనము పాటిస్తాం. సో ఎప్పుడెప్పుడు ఈ ఏఎన్సి గురించి గర్భిణీ స్త్రీ అనేది వచ్చి విజిట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఆమె ఆసుపత్రికి వచ్చి సందర్శించాలి అంటే సాధారణంగా మొత్తము ప్రసవం కంటే ముందు 13 సార్లు 9 నెలల మొత్తం కాలంలో దాదాపు 13 టైమ్స్ ఆమె హాస్పిటల్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే మొదటి 7 నెలలేమో మంత్లీ ఒకసారి రావాలన్నమాట, మంత్లీ ఒకసారి, అట్లా ఫస్ట్ 7 months. తర్వాత 8th month ఏమో 15th ఒకసారి, అంటే 2 సార్లు అవుతుంది. చివరి 9 month ఏమో వారానికి ఒకసారి రావాలన్నమాట, అంటే మొత్తం 4 times అవుతుంది. అట్లా మొత్తము 13 times అన్న ఆమె గర్భకాలంలో ఏఎన్సీలో విజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా కనీసము 4 times అన్న ఆమె రావాలి. ఎప్పుడు? మొట్టమొదటిసారి ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయినప్పుడు, తర్వాత 26వ వారంలో, దాదాపు 4 నెలల తర్వాత అన్నమాట, లేకపోతే 32వ వారం, అది ఎప్పుడు అంటే దాదాపు 8 months అప్పుడు, తర్వాత లాస్ట్ 9 నెలలు నిన్నకు కూడా ఒకసారి రావాలి. లేదా మీరు హెల్త్ వర్కర్స్ ఏం చేయాలి, కనీసము ఒక్కసారన్నా ఆమె ఇంటికి, దాన్ని ఏమంటాం మనము హోమ్ విజిట్ అంటాం, గృహ సందర్శన అంటాం, చేసి
రావాల్సి ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీనటల్ కేర్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి అంటే టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అండ్ అసెస్ ద పీరియడ్ ఆఫ్ జెస్టేషన్. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఉద్దేశం ఇక్కడ ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి, అట్ సేమ్ టైం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎన్ని వారాల లేదా ఎన్ని నెలల శిశువు ఉందని మనము తెలుసుకోవడానికి చేస్తాం. ఇంకొకటి టు ప్రివెంట్ మెటర్నల్ అండ్ నియోనాటల్ టెటనస్, శిశువు కానీ తల్లికి కానీ టెటనస్ ధనుర్వాతం అనే వ్యాధి రాకుండా ఉండడానికి కూడా మనము ఈ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టు ఫెసిలిటేట్ హెల్త్ ఎడ్యుకేషన్ రిగార్డింగ్ డైట్, రెస్ట్, అవాయిడెన్స్ ఆఫ్ అన్నెసెసరీ ట్రావెల్ అండ్ ప్రిపరేషన్ ఫర్ డెలివరీ. సో ఆమెకు కొన్ని ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆరోగ్య బోధన అంటాం, హెల్త్ ఎడ్యుకేషన్. ఎటువంటి దాని గురించి బోధిస్తాం ఆమెకు అంటే రిగార్డింగ్ డైట్, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, రెస్ట్ ఎలా ఉండాలి, అన్నెసరీ ట్రావెల్, అనవసరంగా ప్రయాణం చేయడం లాంటిది వద్దని చెప్పాలి. అట్ సేమ్ టైం ప్రసవం కొరకు కూడా ప్రిపరేషన్ ముందే చేయించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఏఎన్సీలో ఉన్నటువంటి కంపోనెంట్స్ అంశాలు ఏముంటాయంటే మొదట ఐడెంటిఫికేషన్, గర్భిణీ స్త్రీని గుర్తించాలి, నమోదు చేయాలి, దాన్ని ఏమంటే మనము రిజిస్ట్రేషన్. తర్వాత డయాగ్నోసిస్, ఆమెకు నిజంగానే గర్భధారణ అయినట్టు నిర్ధారణ చేసుకోవడం. తర్వాత క్లినికల్ అసెస్మెంట్, అంటే ఆమెను లక్షణాలు చూసి అంచనా వేయడం నిజంగానే అయిందా కాదని చెప్పేసి. తర్వాత అడ్వైస్ డ్యూరింగ్ ఏఎన్ విజిట్, ఆమెకు ఎప్పుడైతే ఆమె ఏఎన్సీ కేర్ కొరకు వచ్చి విజిట్ చేస్తుందో అప్పుడప్పుడు ఆమెకు తగిన విషయాల గురించి, అంశాల గురించి సలహాలు ఇవ్వడం చేస్తూ ఉండడం. ఇంకా న్యూట్రిషన్, పోషణ గురించి కూడా సలహాలు ఇవ్వడము. మేనేజ్మెంట్ ఆఫ్ మైనర్ ఎయిల్మెంట్స్, అంటే ఏదైనా చిన్న అస్వస్థతలు ఉంటే, ఏమైనా చిన్న వ్యాధులు ఉంటే, జలుబు, దగ్గు అటువంటివి ఏమైనా ఉంటే దానికి చికిత్స చేయడము. రిస్క్ అసెస్మెంట్ అండ్ అప్రోప్రియేట్ మేనేజ్మెంట్, ఏదైనా రిస్క్ ఉన్నట్టుగా మనకు ముందే అనిపిస్తే దాన్ని అసెస్ చేయడం, అంచనా వేయడం. ఉదాహరణకి ఆమెకు ఎక్కువగా బీపీ ఉండడము, పాదాలు ఎక్కువగా వాపు ఉండడము, ఎక్కువ మూత్రం విసర్జన కావడము, ఇటువంటివి ఏమైనా ఉంటే మనము అంచనా వేసి తగినట్టుగా మేనేజ్మెంట్ చేయడం కూడా దీంట్లోకి వస్తుంది. ఇంకా ఏం చేస్తాము, కాంప్లికేషన్స్ ఏముంటాయో గుర్తించి చికిత్స చేయడము. కాంప్లికేషన్స్ ఆఫ్ లేట్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే వివాహం జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత, చాలా ఏళ్ళు గడిచిన తర్వాత గర్భం దాల్చింది, దాన్ని మనము లేట్ ప్రెగ్నెన్సీ లేదా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, విలువైనటువంటి ప్రెగ్నెన్సీ అంటాం. వాటికి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే ముందే గుర్తించడము. ఇంకేం చేయాలి, మేనేజ్మెంట్ ఆఫ్ మెడికల్ డిసార్డర్స్ డ్యూ టు ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ వల్ల ఏమన్నా మెడికల్ డిసార్డర్స్, వ్యాధులు వస్తే ఏమన్నా, ఉదాహరణకి కొంతమందికి గర్భధారణ సమయంలో షుగర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, లేదా బీపీ రావచ్చు, లేదా ఫిట్స్ రావచ్చు, అనీమియా రావచ్చు. అటువంటి వాటిని మనము మేనేజ్ చేయడం. లేదా స్క్రీనింగ్ ఫర్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ సమయంలో మనం ఏం చేయించుకోవాలంటే ఆమెకు స్కాన్ చేయించి లోపల ఉన్నటువంటి శిశువు అనేది సాధారణంగా ఎదుగుదల ఉందా, లేకపోతే ఏవైనా అవలక్షణాలు, వైకల్యాలు అనేవి ఏర్పడుతున్నాయో మనము స్క్రీన్ చేసుకుంటాం, ముందే మనము గుర్తిస్తాం. ఇంకొకటి మేనేజ్మెంట్ ఆఫ్ అనీమియా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీలో ఆమెకు ఒకవేళ అనీమియా, రక్తహీనత ఉంటే మేనేజ్ చేయడం, ఎట్లా ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం లాంటివి. ఇంపార్టెన్స్ ఇక్కడ ఇంకే ఉంటుంది, టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అండ్ అసెస్ పీరియడ్ ఆఫ్ జెస్టేషన్, ఇందాక చూసింది ఇదంతా. తర్వాత ఐడెంటిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్, అంటే మొదటి 12 వారాల్లో ఏం చేస్తాం, మనము ఆమెను ఐడెంటిఫికేషన్ గుర్తిస్తాం, తర్వాత నమోదు చేసుకుంటాం. తర్వాత అసెసింగ్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ది మదర్, తల్లి యొక్క స్టేటస్ ఎలా ఉంది, ఆమె యొక్క హెల్త్ స్టేటస్ ఎలా ఉంది. తర్వాత ఆమె తల్లి యొక్క మామూలు ఇన్ఫర్మేషన్, ఏజ్ ఎంత, ఎన్నోసార్లు గర్భధారణ దాల్చింది, ఇంతమంది పిల్లలు ఉన్నారా లేదా, ఏమైనా ఆపరేషన్స్ అయినాయా, గతంలో ఏమైనా అబార్షన్స్ అయినాయా, అవన్నీ కనుక్కోవడం. తర్వాత స్క్రీన్ ఫర్ ఫ్యాక్టర్స్ రెఫరల్ టు ఎఫ్ఆర్యు, అంటే ఎఫ్ఆర్యు అంటే ఫస్ట్ రిఫరల్ యూనిట్కి, అంటే ఏదైనా మెరుగైన సేవలు అందించడానికి అవసరమయ్యేటువంటి స్థానంకి పంపాల్సిన అవసరం ఉంటే అటువంటి వాటిని గుర్తించాలి మనం ముందే. తర్వాత రీకాల్ ఎల్ఎంపి ఈజీలీ, ఎల్ఎంపి అంటే ఏంది, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది ఎప్పుడో ఆమెకు మనం ముందే అడిగి తెలుసుకోవాలి. డూ ఎంటీపీ ఇఫ్ రిక్వైర్డ్,
ఎంటీపీ అంటే ఏంది, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే చట్టపరమైనటువంటి టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంది, అబార్షన్ చేయడం లాంటిది. అది ఎప్పుడు చేస్తామో ఖచ్చితంగా 10 వీక్స్ లోపే చేయవలసి ఉంటుంది. ఇంకా కౌన్సిల్ ఆన్ హైజీన్, డైట్ అండ్ రెస్ట్, తగినటువంటి పరిశుభ్రత, ఆహారము, విశ్రాంతి గురించి సంప్రదింపులు చేయడం. బిల్డప్ రాపో విత్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, ఆమెతో సంప్రదింపులు జరపడం వల్ల తరచుగా ఏమవుతుంది, మెల్లమెల్లగా నర్సుకి ప్రెగ్నెంట్ ఉమెన్కి తగినటువంటి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి వీలవుతుంది. 20 వీక్స్ అప్పుడు ఏం చేయాలి, అనీమియా ఉంటే గుర్తించి చికిత్స చేస్తాం, లేదా అనీమియా ముందే రాకుండానే తగినటువంటి మాత్రలు, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం. తర్వాత ఏవైనా మెడికల్ కండిషన్స్ ఉంటే కనుక బీపీ, షుగర్ లాంటివి ఉంటే గుర్తించడము. తర్వాత ఏదైనా డెవలప్ ఇండివిజువలైజ్డ్ బర్త్ ప్లాన్ అంటే ఏంది, ఎటువంటి ప్రసవం వాళ్ళు కోరుకుంటున్నారో ముందే మనము అంచనా వేసుకోవడము. ఇమ్యునైజ్ విత్ టెటనస్ టాక్సైడ్, ఆమెకు ఏం చేస్తాం మనము, సాధారణంగా మీరు నెలసూది అంటారు, టీటీ ఇంజెక్షన్ లేదా టెటనస్ టాక్సైడ్ ఇవ్వడం లాంటివి చేస్తాం. తర్వాత ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లో చేస్తాం. ఏం టెస్ట్లో చేస్తాం, హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూపు, యూరిన్ ఎగ్జామినేషన్ చేయడము. విడిఆర్ఎల్ అంటే వెనేరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అంటాం. అంటే ఏంది, సెక్స్ ద్వారా సంక్రమించేటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి, ఎయిడ్స్ లాంటిది, గనేరియా అంటాం, సిఫిలిస్ అంటాం, అటువంటివి గుర్తించడం, ఇవన్నీ కూడా దీంట్లో చేస్తాం. 28 వారాల తర్వాత ఏం చేయాలి, కొన్ని డిటెక్ట్ చేయాలంటే గుర్తించాలి. ఏం గుర్తిస్తాం మనము, పిఐహెచ్ అంటాం. పిఐహెచ్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ వలన వచ్చినటువంటి హైపర్ టెన్షన్, బీపీ పెరుగుట. మల్టిపుల్ జెస్టేషన్ అంటే ఏంది, లోపల ఏమైంది, ఒక్కటి కాకుండా ఒకటి కన్నా ఎక్కువ శిశువులు ఉండడం, కవలలు అంటే అట్లా ఉండడము. అనీమియా గుర్తించడము. తర్వాత బర్త్ ప్లాన్ ఏమిటి, టీటీ ఇవ్వడము. అసెస్ ఐయుజిఆర్ అన్నాం. ఐయుజిఆర్ అంటే ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిటార్డేషన్, అంటే గర్భాశయం లోపల శిశువు యొక్క గ్రోత్ ఏమైంది, రిటార్డేషన్, తగ్గిపోయింది, ఆగిపోయింది. అంటే నెలలు తగ్గట్టుగా శిశువు అనేది ఎదగడం లేదు. అటువంటి మనము గుర్తించాలి ఎప్పుడు, 28 నుంచి 32 వీక్స్లో. ఇంకా తరచుగా హిమోగ్లోబిన్ యొక్క ఎస్టిమేషన్, ఆమె రక్తహీనత ఉందా లేదా అనేది మనము చూడడానికి టెస్ట్ చేయిస్తూ ఉంటాం. 36వ వారం తర్వాత ఏం చేయాలి, సేమ్ మరోసారి హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉందా గమనిస్తాం. తర్వాత పిండం యొక్క ప్రజెంటేషన్ ఏమిటి, ఐడెంటిఫై ద ఫీటస్ అండ్ ప్రజెంటేషన్, అంటే పిండం యొక్క ఏ భాగం అనేది వెలుపలికి వచ్చేటట్టుగా ఉంది. సాధారణంగా వచ్చేది బయటికి ఏమిటి అంటే పిండం యొక్క తల భాగం అంటాం. దాన్ని ఏమంటాం మనము, వర్టెక్స్ ప్రజెంటేషన్ అంటాం. అంటే తల పైన మాడ భాగం అనేది మొదట బయటికి వస్తుంది, దాన్ని వర్టెక్స్ ప్రజెంటేషన్, అది రావాలి, అది మనం గమనిస్తాం. ఇంకా రూల్ అవుట్ సిపిడి ఇన్ ద ప్రైమీ గ్రావిడా అన్నాం. ప్రైమీ గ్రావిడా అంటే ఏంది, గ్రావిడా అంటే ప్రెగ్నెంట్ లేడీ, గర్భధారణ పొందినటువంటి స్త్రీ, గర్భిణీ స్త్రీ. ప్రైమీ అంటే మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం కనుక ఆమె లైఫ్లో ప్రెగ్నెంట్ అయితే ఏమంటాం మనము, ప్రైమీ గ్రావిడా అంటాం. అటువంటి వారిలో ఏం కావాలి, ముఖ్యంగా మీరు సిపిడి అనేది ఉందా లేదా చూస్తాం. సిపిడి అంటే ఏంది, సెఫాలో పెల్విక్ డిస్ ప్రపోర్షన్ అంటాం. డిస్ ప్రపోర్షన్ అంటే ఏంది, ప్రపోర్షన్లో లేకుండుట, అంటే తగినట్టుగా లేకుండుట. ఏం తగినట్లేదు ఇక్కడ అంటే సెఫాలో పెల్విక్ అన్నాం. సెఫాలో అంటే శిశువు యొక్క తల, పెల్విక్ అంటే తల్లి యొక్క కూపకం, పెల్విస్. సో తల్లి యొక్క పెల్విస్కి తగ్గట్టుగా శిశువు యొక్క తల అనేది ఉందా లేదా మనం గమనిస్తాం. ఒకవేళ తల్లి యొక్క పెల్విస్ చిన్నగా ఉంది కానీ పిండం యొక్క తల పెద్దగా ఉంది అనుకుందాం, అప్పుడు ప్రసవం అనేది వీలు కావడం జరగదు. అటువంటి దాన్ని ఏమంటాం మనము, సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్. అటువంటి మనము ముఖ్యంగా ఎప్పుడు ప్రైమరీ గ్రావిడా, మొట్టమొదటిసారి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది కదా, అటువంటి వారిలో మనం ఖచ్చితంగా గమనించడానికి చూసుకోవాలి. యాజ్ ఎ నర్స్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం మనము,
నర్స్ హ్యాస్ టు డూ రిజిస్ట్రేషన్, నమోదు చేయాలి. తర్వాత నమోదు చేసిన తర్వాత కింది విషయాలన్నీ మనము పరిశీలించాలి. ఏదేది ఆమె హెల్త్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, ఏమైనా హై రిస్క్ కేసెస్ ఉన్నాయా అంటే ఎక్కువ వామిటింగ్స్ రావడము, ఎక్కువ వీక్నెస్ రావడము, ఎక్కువ మూత్రం రావడము, ఎక్కువ ఫిట్స్ రావడము, ఎక్కువ జ్వరం రావడము అటువంటివి ఉంటే గుర్తించడము. ఎస్టిమేట్ ఈడిడి అంటే ఏంది, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, అంటే ఏ టైంలో ఆమెకు ప్రసవం అవుతుందో అవ్వచ్చో అనేది ఎక్స్పెక్ట్ చేయడం, దాన్ని ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అది చేస్తాం. ఇంకా నెల సూది ఆఫ్టర్ 12 వీక్స్, 3 నెలల తర్వాత టీటీ సూది ఇస్తాం, టెటనస్ టాక్సైడ్, టు హెల్ప్ ద ఉమెన్ ఫర్ ఎన్ ఎర్లీ అండ్ సేఫ్ అబార్షన్. ఒకవేళ ఆమెకు అబార్షన్ కావాలనుకుంటుంది ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా, వాళ్ళకి వీలైనంత ఎర్లీగా అంటే కనీసము 10 వీక్స్ ముందే అబార్షన్ చేయించాలి. దాన్ని ఏమంటాం మనము ఎంటీపీ అంటాం. చట్టపరంగా ఆమోదం పొందినటువంటి అబార్షన్ ప్రక్రియ ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇంకేం చేయాలి, టు స్టార్ట్ ద రెగ్యులర్ డోస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. మొదటి 3 నెలల్లో ఆమెకు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఐరన్ కొరకు ఇవ్వడం చేయాలి. తర్వాత ఆమె హెల్త్ హిస్టరీ తీసుకుంటాం, చరిత్ర ఎగ్జామినేషన్ చేస్తాం, ల్యాబ్లో ఎగ్జామ్ చేయాలి. యూరిన్ మూత్రం పరీక్ష కానీ, మల పరీక్ష కానీ, రక్త పరీక్ష కానీ, హిమోగ్లోబిన్, సెరలాజికల్ అంటాం, బ్లడ్ గ్రూప్ అంటాం, RH ఏంది నెగిటివా పాజిటివా, తర్వాత ప్యాప్ టెస్ట్. ఒకవేళ ఆమెకి ఏమంటారు అది సర్వీక్స్లో ఏమైనా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తే కనుక, ఏదైనా వైరస్ ఉన్నట్టు అనిపిస్తే ప్యాప్ స్మియర్ టెస్ట్ అది చేయించడము, చెస్ట్ ఎక్స్రే చేయించడము, గొనోరియా టెస్ట్, గొనోరియా అంటే సుఖ వ్యాధి గురించి చేయించడము చేస్తుంటాం. ఇంకా హై రిస్క్ ముందుగా గమనిస్తాం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడము, తర్వాత టీటీ సూది ఇవ్వడము, విద్యా బోధన చేయటము, హోమ్ విజిట్ అవసరమైతే గృహ సందర్శన చేయుట, ఎప్పుడైనా మనకి వేరే ఆసుపత్రికి పంపించవలసినటువంటి అవసరం అనిపిస్తే రిఫరల్ చేయడం కూడా చేస్తూ ఉంటాం. తర్వాత ఈ ఏఎన్సీలో మనము రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, దీంట్లో 2 ఉంటాయి. ఒకటేమో యాంటీ నాటల్ కార్డ్ అనేది మనము గర్భిణీ స్త్రీకి ఇస్తూ ఉంటాం. వారి గురించి వివరాలన్నిటివి ఆసుపత్రిలో యాంటీ నాటల్ రిజిస్టర్లో నమోదు చేస్తూ ఉంటాం. ఈ 2 ఉంటాయి. ఒకటేమో యాంటీ నాటల్ కార్డ్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీ, యాంటీ నాటల్ రిజిస్టర్ ఫర్ ద హాస్పిటల్ రికార్డింగ్. సో ఈ చెకప్లో ఏం చేస్తాం మనం, ఫస్ట్ హిస్టరీ అడుగుతాం, డయాగ్నోస్ అయిందా లేదా ప్రెగ్నెన్సీ. తర్వాత ఏమన్నా గతంలో ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ ఉంది ఇక్కడ, అంటే గతంలో కనుక ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే ఆ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ అనేవి జరిగినాయని చెప్పి అడిగి తెలుసుకోవాలి. టు ఐడెంటిఫై ఎనీ మెడికల్ ఆబ్స్టెట్రికల్ కండిషన్స్ దట్ మే కాంప్లికేట్ దిస్ ప్రెగ్నెన్సీ. ఆమెకి ఏమన్నా ప్రస్తుత గర్భం దాల్చినటువంటి స్థితికి ఏదైనా ప్రమాదం కనిపించేట్టుగా ఉన్నటువంటి ఏదైనా హిస్టరీ ఉంటే ఆమెకు, ఉదాహరణకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది కానీ ఏమీ సడన్గా ఆమెకు ఒళ్ళంతా వాపు వస్తుంది అనుకుందాం, ఫిట్స్ వచ్చినాయి అనుకుందాం, బీపీ వచ్చినాయి అనుకుందాం, అది కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, ఇప్పటి ప్రెగ్నెన్సీకి చాలా ప్రమాదంగా ఉంటుంది. అటువంటివి మనము గుర్తించడం. తర్వాత క్యాల్కులేషన్ ఆఫ్ ఈడిడి అంటే ఏంది, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, ఏ డేట్ నాడు బహుశా అనేది ప్రసవం అవుతుందో తెలుసుకునే డేట్ అది. ఎట్లా చేస్తాం మనము, ఫస్ట్ మనం ఏమడగాలి, ఆమెను ఫస్ట్ డే ఆఫ్ ద LMP, లాస్ట్ ఆమెకు మెన్సెస్ ఎప్పుడు వచ్చినప్పుడు మొదటి రోజు ఉంది కదా ఆ డేట్ ఏమిటి, తర్వాత ఆమెకు ఎప్పుడు మొట్టమొదటిసారి పిండం యొక్క మూమెంట్స్, వెన్ ద ఫిటల్ మూమెంట్స్ వర్ ఫస్ట్ ఫెల్ట్, ఎప్పుడు ఆమెకు గర్భంలో పిండం యొక్క కదలికలు అనిపించినాయి, దాన్ని ఏమంటాం మనము క్విక్కనింగ్ అంటాం. తర్వాత ఆల్సో అసెస్ ద ఫండల్ హైట్ టు ఎస్టిమేట్ ద జెస్టేషనల్ ఏజ్, గర్భం దాల్చిన తర్వాత గర్భాశయం యొక్క ఫండస్ పైన ఉంటుంది, అది అనేది ఎక్కడి దాకా పైదాకా వచ్చింది మనము ఎస్టిమేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్ని వారాల శిశువు ఉందోనో మనము అంచనాకి రావచ్చు. లాస్ట్ది ఏమన్నా టెస్ట్ చేశారా ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ చేసుకోవడానికి, యూరిన్ టెస్ట్ లాంటిది ఏమైనా చేసిండ్రో కనుక్కోవాలి. సో సాధారణంగా ఈడిడి మనం ఎట్లా చేస్తాం, మనము LMP లాస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క ఫస్ట్ రోజు ప్లస్ 9 నెలలు
ప్లస్ 7 నెలలు చేస్తే మనకి ఏమవుతుంది, ఈడిడి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మనకు ఐడియా వస్తుంది. తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కనుక్కోవడం. ప్రెగ్నెన్సీలో ఏముండవచ్చు, డిస్కంఫర్ట్గా అనిపించే సిమ్టమ్స్ ఏమైనా కావచ్చు. ఉదాహరణకి నాజియా ఉండడము, వికారంగా వామిటింగ్ కావడము, హార్ట్ బర్న్ ఛాతీలో మంట కావడము, కాన్స్టిపేషన్ మలబద్ధకం రావడము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ తరచుగా మూత్రవిసర్జన చేయడము, ఇంకా జ్వరం లాంటిది రావడము, వజన ద్వారా ఏదైనా డిశ్చార్జ్ రావడము, స్రవం రావడము, రక్తస్రావం కావచ్చు ఒకసారి వజన ద్వారా, పాల్పిటేషన్స్ గుండెదడ రావడం లాంటిది, ఆయాసము, ఈవెన్ వాళ్ళు రెస్ట్ తీసుకున్నా కూడా ఆయాసం వస్తుంది. తర్వాత ఒళ్ళంతా వాపులు రావడం, ముఖ్యంగా ఫేస్ ఉబ్బడము, ఒలిగూరియా తక్కువ మోతాదులో మూత్ర విసర్జన చేయుట, లేకపోతే లోపల గర్భాశయంలో పిండం యొక్క మూమెంట్స్ తగ్గిపోవుట లేదా పూర్తిగా లేకపోవుట, అటువంటివి ఉంటే కూడా గుర్తించాలి. తర్వాత ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆబ్స్టెట్రిక్స్, గతంలో లాస్ట్ టైం మన ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, వాటి గురించి ఏం అడగాలి అంటే ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ అయింది, ఎర్లీ ప్రెగ్నెన్సీస్, ఎన్నిసార్లు అబార్షన్ అయింది, ఎన్నిసార్లు ప్రసవం అయింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీస్ అయినంత మాత్రాన ప్రసవం కావాలని లేదు, అబార్షన్ కావచ్చు లేకపోతే ప్రసవం కావచ్చు. తర్వాత ఎన్నిసార్లు ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం. ప్రీమెచ్యూర్ బర్త్ అంటే సాధారణంగా 9 నెలల తర్వాత బేబీ పుట్టాలి. అంతకన్నా ముందే పుడితే కనుక వారిని ఏమంటాం మనము, ప్రీ మెచ్యూర్ బర్త్. 9 నెలలు పూర్తిగా నిండకుండా ముందే పుట్టేస్తే ఉంటాము ప్రీ మెచ్యూర్ బర్త్, అటువంటివి. ఇంకా స్టిల్ బర్త్, చనిపోయి పుట్టిన పిల్లలు, నియోనాటల్ డెత్ అంటే పుట్టిన వెంటనే చనిపోయే పిల్లలు ఏమైనా ఉంటే అడగాలి, పోయినసారి జరిగిన ఏమన్నా. హైపర్ టెన్సివ్ డిసార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గతంలో ఏమన్నా బీపీ వచ్చిందా లాస్ట్ టైం ప్రెగ్నెన్సీలో. తర్వాత లాస్ట్ టైం ఏమన్నా ప్రొలాంగ్డ్ లేబర్, చాలా దీర్ఘకాలంగా ప్రసవ ప్రక్రియ జరిగిందా, లేకపోతే అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటే ప్రసవ ప్రక్రియలో ఏదైనా అడ్డంకులు ఏర్పడినాయా, ఉదాహరణకి శిశువు తల అడ్డు తిరగడం ఉండడం అటువంటిది. తర్వాత మాల్ ప్రజెంటేషన్ అంటే ఏంది, లోన శిశువు సరిగ్గా లేదనమాట, ఉల్టా తిరగడం, కాళ్ళు లేదా చేతులు ముందు రావడం, అటువంటిది ఉందేమన్నా గత ప్రసవంలో కనుక్కోవాలి. తర్వాత ఆమెకు ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, టెస్టులు చేయాలి. ఏం చేస్తాం మనము, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాము, బ్లడ్ గ్రూప్ చేస్తాము, నెగిటివ్ పాజిటివ్గా చూస్తాము, యూరిన్ ఎగ్జామినేషన్ చేయడము, షుగర్ చూడడము, వీడిఆర్ఎల్ సుఖవ్యాధులు అంటాం కదా, వెనరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్టులు, హెచ్బిఎస్ ఏజీ అంటే ఏంది, హెపటైటిస్ బి గురించి చేసే పరీక్ష. తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం. దీంట్లో మనకి ఏమవుతుంది, పిండం యొక్క ఏజ్ తెలుసుకోవచ్చు, లోపల ఒకటి కన్నా ఎక్కువ పిండం ఉంటే తెలుసుకోవచ్చు. తర్వాత ఏదైనా సపోజ్ బేబీలో ఏమన్నా అంగవైకల్యాలు ఉన్నాయి, అనామలీస్ అంటాం, వైకల్యం రావడం, ఉదాహరణకి డౌన్ సిండ్రోమ్ అంటాం, క్రోమోజోమ్స్ తేడా వలన ఏమవుతుంది, వాళ్ళకి ఏదైనా అవలక్షణాలు వస్తూ ఉంటాయి, అటువంటి మనము అల్ట్రాసౌండ్లో గుర్తించవచ్చు. తర్వాత యాంటీనటల్ పీరియడ్లో మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏముంటాయి, గర్భిణీ స్త్రీకి యాజ్ ఏ నర్సుగా మీరు సలహాలు ఏమి ఇవ్వాలి. మొదట డైట్, ఆహారం గురించి ఎలా ఉండాలి, ఆహారము న్యూట్రిషియస్ పోషణ బాగా ఉండాలి, బ్యాలెన్స్ అంటే సమతుల్యంగా ఉండాలి, ఎక్కువ తక్కువ కాకుండా తగిన మోతాదులో పిండి పదార్థాలు, తగిన మోతాదులో మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజాలు, లవణాలు, విటమిన్స్ ఉండాలి. ఇంకా తగినటువంటి లైట్ డైట్ అంటే ఎక్కువ తిండి తినకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, ఈజీగా జీర్ణం కావాలి. ఆహారం ముఖ్యంగా ప్రోటీన్ బాగా ఉండాలి, ఎందుకంటే శిశువు యొక్క ఎదుగుదల కొరకు. మినరల్స్ ఖనిజాలు ఉండాలి, విటమిన్స్ ఉండాలి. తర్వాత ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ యొక్క మాత్ర కూడా ఉండాలి. తర్వాత ఖచ్చితంగా నైట్ టైము కనీసము 8 అవర్స్, డే టైము 2 అవర్స్ పడుకోవడానికి. ముఖ్యంగా ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ ఎడంపక్క పడుకోవాలి. అవాయిడ్ హెవీ వర్క్, ఎక్కువ శ్రమ చేయొద్దు. ముఖ్యంగా ఏది అంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, ఎక్కువ బరువుల్ని లేపడం లాంటివి చేయకూడదు. అవాయిడ్ ద సుపైన్ పొజిషన్, వెలికిలా పడుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా సరే పక్కపై పడుకోవాలి, అది కూడా ఎడం వైపు. ఎస్పెషల్లీ ఇన్ ద లేట్ ప్రెగ్నెన్సీ, ఇఫ్ ఇట్ ఇస్ నెసరీ, ఎ స్మాల్ పిల్లో అండర్ ద లోవర్ బ్యాక్ అట్ ద లెవెల్ ఆఫ్ ద పెల్విస్ షుడ్ బి యూజ్డ్. ముఖ్యంగా ఎంత ఇక్కడంటే లేట్ ప్రెగ్నెన్సీ అంటే వివాహమైన చాలా ఏళ్ళ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. బవల్స్ అంటే ప్రేగులు, ఖచ్చితంగా ప్రేగులు కదలాలి. అంటే ఏంది, మోషన్ ఫ్రీగా పోవాలన్నమాట. ఖచ్చితంగా ఒకే టైంకి మోషన్ పోవడం అనేది, విసర్జన చేయడం అనేది
ఉండాలి. ఎలా చేస్తామని మనము రెగ్యులేషన్ ఆఫ్ డైట్, ఆహారము తీసుకునే క్రమం మంచిగా ఉంచాలి. అంటే ఏంటి, ఎక్కువగా పీచు పదార్థం ఉన్న ఆహారం ఇవ్వడము, టేకింగ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ద్రవ పదార్థాలు, కూరగాయలు, పాలు. ఇంకా ఏమేమి తీసుకోకూడదు, అబ్స్టినెన్స్ అంటే ఏంది, ఖచ్చితంగా నిరోధించాల్సినవి. ఎప్పుడు అంటే మొదటి 3 నెలల్లో, చివరి 6 వారాల్లో ఏం చేయకూడదు అంటే సెక్స్ చేయకూడదు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్ ఇమ్యునైజేషన్, టీకా. ఏమేమి ఇస్తామంటే ఇక్కడ టీటీ ఇస్తాము, హెచ్పివి, అది హెచ్బివి, ర్యాబీస్, ఇవన్నీ టీకాలు అన్నమాట. ముందు ప్రాంతకమైన అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి. ఏ టీకా ఇవ్వకూడదు, కాంట్రా ఇండికేటెడ్ ఇవ్వకూడని టీకా ఏది అంటే రుబెల్లా, మీజిల్స్, మమ్స్, వారిసెల్లా. ఇవన్నీ ఈ 4 రకాల టీకాలు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్లో ఇవ్వకూడని టీకాలు అన్నమాట. చివరిగా ఏంది, ఖచ్చితంగా పర్సనల్ హైజీన్. ఆమె ఏం చేయాలి, తన యొక్క శరీరం యొక్క వ్యక్తిగత పరిశుభ్రతని ఖచ్చితంగా పాటించాలి. ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఏం చేయాలి, వీలైనంత వరకు రేడియేషన్స్, కిరణాలు, ముఖ్యంగా ఎక్స్రే కిరణాలకి అవాయిడ్ చేయడానికి ఆమె ప్రయత్నం చేయాలి. చివరిగా మందులు. ఏ మందులు అంటే సెడేటివ్స్, నిద్ర కొరకు ఉండే మందులు అన్నమాట. ఆందోళన తగ్గించి నిద్రపుచ్చే మందులు ఉంటాయి, అవి కావని. యాంటీ కోయాగులెంట్స్, రక్తం గడ్డకట్టకుండా ఆపే మందులు కానీ, యాంటీ థైరాయిడిజం, థైరాయిడ్ గురించి వాడే మందులు కానీ, హార్మోన్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ అవాయిడ్ చేయడం శ్రేయస్కరం. లాస్ట్కి కొన్ని వృత్తిరీత్యా కొన్ని వస్తువులతో పనిచేయాల్సి రావచ్చు, అటువంటివి మానుకోవాలి. ఉదాహరణకి లెడ్తో కానీ, మెర్క్యూరీ కానీ, ఎక్స్రే కానీ, ఇథిలిన్ డయాక్సైడ్ లాంటి వాటితో కూడా పనిచేయడం మానుకోవాలి. తర్వాత ఎడ్యుకేట్ చేయడం, ఆమెను మనము ఎడ్యుకేట్ చేయాలి, తల్లిని. ఏ విషయం గురించి, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, ఎలా స్తన్యపానం పాటించాలి, ఎలా బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, పోషణ ఎలా ఉండాలి, కుటుంబ నియంత్రణ గురించి మనము ఎడ్యుకేట్ చేయాలి. బిడ్డకు మధ్య ఖచ్చితంగా కనీసం 3 సంవత్సరాలు గ్యాప్ ఉండడము, లేదంటే 2వ ప్రసవం అయితే కనుక ఇక ముందు కాకుండా శాశ్వతంగా ట్యూబెక్టమీ లాంటిది ఆపరేషన్ చేయించుకోవడము. తర్వాత పోస్ట్ నాటల్ ఎక్సర్సైజెస్, ప్రసవం తర్వాత గర్భాశయం అనేది తిరిగి యథాస్థానానికి రావడానికి చేయాల్సినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వ్యాయామాలు, అవి చేయడము. చైల్డ్ కేర్, పుట్టబోయే బిడ్డ యొక్క కేర్ ఎలా ఉండాలి, డెంటల్ కేర్, తల్లి యొక్క దంతాలకు సంరక్షణ ఎలా ఉండాలి గురించి మనము ఎడ్యుకేట్ చేస్తాం. ఇంకా క్లాతింగ్, దుస్తువులు వదులుగా ఉండడము, షూస్, బెల్ట్ వదులుగా ఉండడము, బ్రెస్ట్ యొక్క కేర్ తీసుకోవడము, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, బర్త్ ప్లాన్ చేసుకోవడము, మెంటల్లీ, మానసికంగా ఆమె ప్రసవం గురించి ప్రిపేర్ అయి ఉండడము, ఆహారం గురించి ఎడ్యుకేట్ చేయడము, తగిన విశ్రాంతి. చెప్పాను కదా మీకు, డే టైం 8 అవర్స్, నైట్ టైము 2 అవర్స్. తర్వాత అవాయిడ్ స్ట్రెస్, కష్టంగా ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడము. ఇంకేమైనా చిన్న అస్వస్థతలు ఉంటే, చిన్న వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చేయడము. ఇవన్నీ కూడా మనము ఎడ్యుకేట్ చేస్తాం, ఆరోగ్య విద్యా బోధన చేస్తాం. దిస్ ఈజ్ ద ANC.